హలో అండి. నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ చికెన్ కారం పొడి. చికెన్ కారం పొడినే. చాలా బావుంటది చికెన్ పొడి. ఇది నిల్వ ఉంటది. ఒక 1 వీక్, 10 డేస్ ఏదైనా టూర్‌లో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు. మనం కారప్పొడులు బదులు ఇది యేసుకుంటే మనకి అటు నాన్ వెజ్ ఫీల్ వస్తది. ఇటు పొడి టేస్టీగా ఉంటది. అండ్ అన్ని విధాలా బావుంటది. మీరు ఊరెళ్ళినా ఇంట్లో చేసి పెట్టి వెళ్ళండి. తలుచుకుని బ్రతికేస్తారు. చాలా టేస్టీగా ఉంటది. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాం. ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, ఆయిల్, చికెన్. దట్స్ ఆల్. చికెన్ ఇట్లా కొట్టించండి సన్నగా. ఇలాగా మనకి తొందరగా ఉడికిపోతుంది, తొందరగా వేగిపోతుంది. నిజానికి ఇది డీప్ ఫ్రై చేసి తీయాలి. డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఇక్కడనే షాలో ఫ్రై చేసి తీసేసి ఆయిల్ కూడా తీసేద్దాం. ఎక్కువ ఆయిల్ వేస్ట్ అయ్యే బదులు కొంచెం ఆయిల్ పక్కకు పెడుతుంది. ఈ బాటిల్ ఖతం. ప్యూర్ సెసమే ఆయిల్. ఆయిల్ ఎవెన్చువల్లీ వేసుకుందామండి. పట్టే కొద్దీ వేసుకుందాం. ముందు వేసుకుందాం కన్నా అది ఉడికిపోయేటప్పుడు నీళ్ళు ఊరుతుంది అనమాట. ఉడికిన తర్వాత నీళ్ళు ఊరటం ఆగిపోయి వేగటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే దీని విషయంలో ఇలాంటి కడాయి కన్నా కూడా వెడల్పుగా ఉన్న కడాయి చాలా బాగా ఫ్రై అవుతుంది. మన ఇంట్లో ఉన్నాయి దుబాయ్ పెంకలు. ఇలాంటి పెంకల్లో మనకి ఫ్రైయింగ్ నీట్గా అవుతుంది. ఉడకటం కూడా మూత పెట్టేస్తాం కాబట్టి అయిపోతుంది. కాగింది. అమ్మయ్య, శైలజ ఆపేస్తుంది ఇంకా మాట్లాడట. ఒకవేళ నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు ఇట్లా రెడీగా ఉంటాయి. మీకు లేకపోతే కానీ ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టండి. మనకి దీంట్లో చికెన్తో పాటు ఫ్రై అవ్వాల్సింది ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 టీ స్పూన్ చాలండి. 1/2 కిలో చికెన్ ఇది. 1/2 కిలోతోనే స్టార్ట్ చేయండి మీరైతే ఇంట్లో. అందుకనే మీకు 1/2 కిలో చూపిస్తుంది. ఎందుకంటే మీకు నచ్చి అమ్మయ్య అనుకుంటే మీరే కిలోలు చేస్తారు. కానీ ఇంత ఫ్రీగా మనకి వేగాలి అంటే 1/2 కిలో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చిన్న సీసాతో వస్తుంది. మంచిగా ఒక వారం రోజులు తినొచ్చు 4 మనుషులు. ఇట్లా స్ప్రెడ్ చేసి ఉంచాను. ఫస్ట్ కొంచెం సిమ్ చేస్తాను నేను ఉడకటానికి, ఆ తర్వాత హై చేస్తాను వేగటానికి. దాదాపు 10 నిమిషాలు అయిందండి. ఫ్రై అయిపోతుంది చూసారా ఒక సైడ్ అంతా. దీనికోసమే నేను ఆపిన. ఇప్పుడు వేస్తా ఉప్పు. ఇంకా ఏమైనా వాటర్ ఉంటే కూడా వచ్చి ఫ్రై అవుతుంది. ఫస్ట్ వేయలే చూసారా. ఉప్పు ఉప్పు ఉప్పే ఉప్పు 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 కూరల్లో ఉప్పు, పచ్చళ్ళలో ఉప్పు, నాన్ వెజ్లో ఉప్పు, వెజ్ అంతా ఉప్పు. బాగుండాలంటే ఉప్పు, పాడైపోవాలంటే ఉప్పు. ఇక్కడేం ఏ వంట చేసినా ఉప్పు ఉప్పు ఉప్పు. బాగుందండి పాట. నాకు ఆ ప్రేమ నువ్వు తలకైన ప్రేమ కానీ ఉప్పుతో చాలా నచ్చింది ఆ పాట నాకు. నిజమే కదా, ఏం చేయాలన్నా ఉప్పు కావాలండి వంటల్లో. ఉప్పు లేకపోతే దండగా, అన్నీ దండగే. ఉప్పు వేసి మూత పెట్ట. ఇంకా మనం తీసేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఇంకా మూత పెట్టకండి. చక్కగా ఇప్పుడు ఫ్రై చేయండి ఇట్లాగా. ఇది ఫ్రై అయ్యేటప్పుడే చూసారా అంత కొంచెం ఆయిల్ తోటి ఎంత ఫ్రై అయిపోతుందో. ఇది డీప్ ఫ్రై అయ్యేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంతోనే వేసి ఫ్రై చేయండి. ఇదిగోండి జీడిపప్పు ఒక 15 పలుకులు తీస్తే ఇట్లా అవుతుంది. ఎండుమిరపకాయలు 4 తుంపితే అట్లా అవుద్ది. ధనియాలు 1 టేబుల్ స్పూన్. ఎండు కొబ్బరి కట్ చేస్తా. దీన్ని కూడా వేగనివ్వండి దీంతో పాటు. ఇదిగోండి కరివేపాకు 1 రెబ్బ. ఎక్కువ వేయకండి ప్లీజ్. దీన్ని సన్న ముక్కలు కట్ చేస్తాను. ఎక్కువ వేయకండి. ఎండు కొబ్బరి చిన్న పీస్ తీసుకున్నా నేను. 2 ఇంచెస్ ఉంటుంది అంతే ఈ ముక్క. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఎండు కొబ్బరి స్మెల్ వస్తుంది, నిలువ ఎక్కువ ఉండదు. స్కిప్ చేయండి కావాలంటే, ఆ టేస్ట్ ఇష్టం లేకపోతే. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు వేస్తున్న పసుపు నేను లైట్గా 1/8 స్పూన్.
ఇట్లానే సన్న సెగ మీద అన్నీ కలిపి ఇందాక ఒక 10 నిమిషాలు ఉడికి వేగింది కదండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు వేగి ఉడకనివ్వండి. వేగుతుందండి, టైం దగ్గర పడుతుంది. ఇదిగోండి చింతపండు రెక్కలు, ఇంకొక 5 నిమిషాలు ఉందనగా చింతపండు ఇట్లాగా రెక్కలు చేసి దాన్ని కూడా వేయిస్తున్నాం. ఒక 10 to 15 గ్రామ్స్ అండి, 10 15 మీరు డిసైడ్ చేయండి. 10 to 15. ఇది కూడా గట్టిపడాలి, వేగుతుంది చింతపండు కూడా. మీకు దీన్ని చూస్తుంటే పిక్చర్ వచ్చేస్తుంది కదా, పొడి ఎంత బాగుంటుంది కారం అని. చికెన్ కారం పొడి. మొన్న ఎగ్ రోటి పచ్చడి అంటే మా అక్క వచ్చి కొట్టడం ఒకటి తక్కువ, మా ఫ్రెండ్ జ్యోతి కూడా ఇచ్చి నువ్వు మాట్లాడక నాతో ఎగ్ రోటి పచ్చడి పిచ్చలేసిందా అంటుంది. అయ్యో మీకు చేసి పెడతాను నేను, ఎంత బాగుందో తెలుసా. అది వ్యూస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది ర్యాంకింగ్లో. అందరు కూడా ఇప్పుడే చేస్తాం, ఈ క్షణమే చేస్తాం అన్నారు, అంత టేస్టీగా వచ్చి అంటున్నారు. అది ఇప్పుడు మార్పు వచ్చినప్పుడు ఎవరైనా ఒక డిఫరెంట్ రెసిపీ చేసినప్పుడు అది చూసి యాక్సెప్ట్ చేయగలగాలి. నీకు టేస్ట్ నచ్చకపోతే వదిలేసాయి అంటాను నేను. సర్లే మీ కర్మ అనుకున్నా. ఇప్పుడు చికెన్ కారం పొడి అన్నా కానీ ఇలాంటి వాళ్ళు అట్లానే అంటారు. నేనేం పట్టించుకోనండి, ఒక మంచి రెసిపీ మీకు ఇస్తున్నాను, చేసుకునే వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. వేగిందండి, 10 నిమిషాలు వేగింది. ఇదిగోండి ఆల్రెడీ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్. లాస్ట్కి మళ్ళొక్క వెల్లుల్లి 5-6 రెబ్బలు. పొడిలో కారంలో ఆ వెల్లుల్లి ఘాటు రావాలి మనకి. జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, పొడిగా ఉండే కొత్తిమీర, తడి కొత్తిమీర కాదు, ఆరినాకనే వేయండి. మనకి ఇప్పుడు అన్నీ పొడియే కావాలి. ఇంత నూనెను కూడా పీల్చేసేయాలి, లేదు అసలు నూనె జీరో. మీకు రెగ్యులర్ చికెన్ ఫ్రై కన్నా 1/4 పట్టింది ఆయిల్ అంతా. దీంతో మీకు పొడి అయిపోతుంది. ఇప్పుడు దీనిలో కావాల్సిన కారం ఉప్పు వేస్తా. ఒకటి, మీకు కారంగా కావాలా, ఎలా కావాలి? ఉప్పు నా చిన్నప్పుడు 1 స్పూన్ వేసాం, ఇప్పుడు 1, 1.5, 2, 3 టీ స్పూన్లు ఉప్పు పట్టిందండి. మొత్తం పొడి కదా, అంతే. వీటన్నిటిని మిక్సీ వేసుకొస్తాను కచ్చపచ్చగా, మరీ అది కాదు, కొంచెం బరకగా కట్టేస్తున్న స్టవ్. మిక్సీ వేసి వచ్చాక దీని టెక్స్చర్ చూడండి, అన్నంలో కలిపాక దీన్ని అసలు కథ చూడండి. ఇదిగోండి పొడి పొడిలాడే చికెన్ కారం పొడి రెడీ అయిపోయింది. ఎక్కడ అంటుకోవట్లేదు. వారం 10 రోజుల దాకా అయితే ఖరాబ్ అవ్వదండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి వాడండి ఉంటే. అప్పటికి మీ ఇంట్లో వాళ్ళు ఉంచితే. నాకు తెలిసి ఉంచటం కొంచెం కష్టం. కలుపుదామా అన్నంలో, ఎలా ఉంటుందో చూద్దామా. ఆహా ఆహాహాహా, ఇలాంటి రెసిపీస్ టేస్ట్ చేయాలంటే నిజంగానే ఎక్కడో బీభత్సంగా రాసి ఉండాలండి. మీరు ఓపిక చేసుకొని చెయ్యాలి కదా. చికెన్ ఫ్రైకి ఎంతసేపు పడుతుంది? అరగంట. దీనికి ఎంతసేపు పట్టింది? అరగంట. కానీ అది ఎన్ని రోజులు ఉంటుంది? 2 మనుషులు ఒక పూటలో ఊదేస్తారు. ఇది 4 మనుషులు వారం 10 రోజులు తినచ్చు. అర్థం చేసుకోరు. ఇంకొంచెం పడుతుంది. మా టీం అంతా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు ఇక్కడ. కలుపుతుంటే వాళ్ళకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఫస్ట్ రావాలి 1 by 1. నేను తిన్నానంటే ఇంక ఉండదు. శ్రవంతి, సాయి, స్వాతి, 1, సురేందర్ ఎవరో తీసుకెళ్ళిపోయారు. చింటూ నేను మిగిలాం. ఇదిగోండి, బాగుందా? చాలు. మీకు చెప్పాలి కదా, మేము తినేసి మేము మాట్లాడుకుంటున్నాం మర్చిపోయి. చాలా బాగుందండి, టేస్ట్ చేయండి. నాకైతే ఇంకా కారం వేసినా పర్లేదు అనిపించింది, కానీ బాగుంది. ఇలా ఉంటే అందరు తినొచ్చు కదా బాయ్, ఎవరికైనా నోటికి బాగుంటుంది. చాలా బాగుంది, చేయండి. ఉండన్నా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, సలాం.